హాయ్, ఈరోజు మన వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా మనకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మనం వాయిస్ టైపింగ్ చేసుకొని మనం కావాల్సినటువంటి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి దాంట్లో మనం పేస్ట్ చేసుకొని వాటిని వాడుకోవచ్చు. ఏ విధంగా వాయిస్ టైపింగ్ చేయాలి ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఈ వాయిస్ టైపింగ్ చేయడానికి ఇంటర్నెట్ అవసరమై ఉంటుంది. ఇంటర్నెట్లో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి డిక్టేషన్ ఐఓ అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. డిక్టేషన్ ఐఓ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసి స్టార్టింగ్లో వచ్చినటువంటి లింక్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే దీని ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన వెంటనే ఇక్కడ లాంచ్ డిక్టేషన్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఇక్కడ డైరెక్ట్గా మనం టైపింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం వాయిస్ ద్వారా కూడా ఇక్కడ టైపింగ్ చేయొచ్చు. మనం ఏ విధంగా వాయిస్ ద్వారా టైపింగ్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అనే మీద క్లిక్ చేస్తే వాయిస్ టైపింగ్ అవుతుంది. క్లిక్ చేశాను. హాయ్ హలో తెలుగులో వస్తుంది. హాయ్ హలో హలో హాయ్ హలో. ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ వాయిస్ టైపింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాట్లాడుతున్నదంతా కూడా అక్కడ వాయిస్ టైపింగ్ అయిపోతుంది, చూడండి. ఓకే, తెలుగులో అవుతుంది. నేను ఇప్పుడు వేరే భాషలో చేసి చూపిస్తాను. ఇలా కొద్దిగా కిందకి వెళ్తే నేను మాట్లాడేదంతా ఇక్కడ టైప్ అయిపోతుంది. దీన్ని స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేశాను. ఇప్పుడు అక్కడ టైపింగ్ ఏమవ్వదు. మళ్ళీ కావాల్సినప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను లాంగ్వేజ్ మారుస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నటువంటి భాషలో ఏ భాషలోనైనా సరే మనం అక్కడ టైప్ చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, ఇంకోండి ఇంగ్లీష్ పెట్టాను. ఇప్పుడు ఇదంతా తీసేసి ఇంగ్లీష్లో టైప్ చేస్తాను, చూద్దాం. స్టార్ట్ చేస్తాను. హాయ్ హలో హాయ్ హలో. చూసారు కదా, ఇలాగే ఈ విధంగా మనకు టైప్ అయిపోతుంది. హలో హలో ఈ విధంగా మనకు టైప్ అవుతుంది. నేను ఒక వేరే భాష ఇది స్టాప్ చేసి భాష మారుస్తాను. ఇక్కడ చాలా భాషలు ఉన్నాయి. ఈ భాషల్లో మనకు కావాల్సిన భాషల్లో మనం టైప్ చేసుకోవచ్చు. హిందీలో టైప్ చేద్దాం. ఇక్కడ ఇదంతా తీసేసి హాయ్ హలో హాయ్ హలో 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 హలో. ఈ విధంగా మనము టైపింగ్ చేసుకోవచ్చు. స్టాప్ చేశాను. వేరే భాషలో టైప్ చేద్దాం. మనకి ఇక్కడ కావాల్సిన ఈ మ్యాటర్ అంతా మనం వేరే భాషలో చేద్దాం. ఇక్కడ మరాఠీ ఉంది, మరాఠీలో టైప్ చేద్దాం. హాయ్ హలో హాయ్ హలో. చూసారు కదా, ఇలాగ మనం కావాల్సిన భాషలో మనం టైప్ చేసుకోవచ్చు. స్టాప్ చేస్తున్నాను. నేను తెలుగులో పెడతాను. ఒకసారి తెలుగు పెట్టాను. ఇదంతా బ్యాక్ స్పేస్తో తీసేస్తున్నాను. హాయ్ హలో. చూసారు కదా, ఈ విధంగా మనకి టైప్ అయిపోతుంది. స్టాప్ చేశాను. దీన్ని మనం కాపీ చేసుకొని దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఎంఎస్ వర్డ్లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాను. మనం ఇప్పుడు దీన్ని మార్చుకోవచ్చు.
ఫాంట్ స్టైలు సైజు మనం మార్చుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ఫాంట్లో మనం మార్చుకొని వాడుకోవచ్చు. మరి ఇది టైపింగ్ చేయడానికి ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్నెట్ లేకుండా ఏ విధంగా చేయాలి అనేది నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో మీకు చేరుతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.